భారత్ అమెరికా మధ్య విభేదాలు తొలగిపోయే టైం వచ్చిందా? చెరో మెట్టు దిగడానికి రెండు దేశాలు అంగీకరించాయా? ప్రస్తుత పరిణామాలు అవుననే చెబుతున్నాయి. తాజాగా అమెరికా వాణిజ్య ప్రతినిధి భారత్తో వాణిజ్య చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని చెప్పారు. చర్చల్లో భాగంగా తమకు భారత్ నుంచి అత్యుత్తమ ట్రేడ్ ఆఫర్స్ అందాయని జెమిసర్ గ్రీర్ వెల్లడించారు. ఇటు పీయూష్ గోయల్ సైతం అమెరికాతో చర్చలు పాజిటివ్గా ముందుకెళ్తున్నాయన్నారు. భారత బియ్యంపై అదనపు సుంకాలు విధించే ఆలోచనలో ట్రంప్ ఉన్నట్లు వార్తలు వచ్చిన గంటల గ్యాప్లో జరిగిన పరిణామాలే ఇవి. దీంతో మరోసారి ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ ట్రెండ్లోకి వచ్చింది. ఇంతకు భారత్ అమెరికా వాణిజ్య ఒప్పంద చర్చల్లో వచ్చిన పురోగతి ఏంటి? అమెరికా చెబుతున్న అత్యుత్తమ ట్రేడ్ ఆఫర్స్ ఎవరికి? వాణిజ్య ఒప్పందం విషయంలో ఇరు దేశాలు చెరో మెట్టు దిగేందుకు సిద్ధమయ్యాయా? లెట్స్ వాచ్. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరిందా? చెరో మెట్టు దిగడానికి ఇరు దేశాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయా? ట్రంప్ సర్కార్ చెబుతున్న అత్యుత్తమ ట్రేడ్ ఆఫర్స్ ఎవరికి? భారత విషయంలో ట్రంప్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు ఎవరికీ అర్థం కావడం లేదు. అప్పుడే భారత్ బెస్ట్ ఫ్రెండ్ అంటుంది, ఇండో పెసిఫిక్లో భారత మద్దతు కీలకమని చెబుతుంది. కాసేపటికే సుంకాల ప్రస్తావన తెచ్చి కన్ఫ్యూజ్ చేసేస్తుంది. పుతిన్ భారత పర్యటన ముగిసిన తర్వాత తమ దేశ ప్రతినిధిని భారత్కు పంపించి దిద్దుబాటు చర్యలు చేపట్టిన ట్రంప్ సర్కార్ ఆ ప్రతినిధి భారత్లో ఉన్న సమయంలోనే మన దేశ బియ్యంపై అదనపు సుంకాల లీకులిచ్చింది. వ్యవసాయ రంగ ప్రతినిధులతో రీసెంట్ గా జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సబ్సిడీ బియ్యం దిగుమతులపై చర్చ జరిగింది. అమెరికా మార్కెట్ను బియ్యం దిగుమతులు దెబ్బతీస్తున్నాయని, దేశీయంగా ధరల్ని తగ్గిస్తున్నట్టు ట్రంప్కు వివరించారు సదరు ప్రతినిధులు. అమెరికాకు బియ్యం సహా పలు ఉత్పత్తులను డంప్ చేస్తున్న దేశాల్లో భారత్, థాయిలాండ్, చైనా ప్రధానంగా ఉన్నాయని తెలిపారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ బియ్యాన్ని డంప్ చేస్తున్న దేశాల విషయంలో అదనపు సుంకాల విధింపు మార్గాన్ని అనుసరించవచ్చునని వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగకుండా అమెరికా ఉత్పత్తిదారుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్న దేశాల జాబితాను సమర్పించాలని ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ను ఆదేశించారు కూడా. దీంతో భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడానికి మరో అడ్డంకి ఖాయమనే చర్చ జరిగింది. సీన్ కట్ చేస్తే అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్ కీలక ప్రకటన చేశారు. Cambodia's already reduced theirs. You mentioned India. I have a team over there right now as we speak in New Delhi working on this. There's resistance in India to certain row crops and other meats and products. They're, like you said, they're very difficult nut to crack. I agree with that 100%. But they've been quite forward-leaning. The type of offers they've been talking to us about have been the best we've ever received as a country. So I think that's a viable alternative market. And then we talk about there are biofuels. There are other countries that want biofuels that can be derived from soybeans. So we're trying to kind of touch every base in every country. అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్ చేసిన సానుకూల ప్రకటనే ఇది. భారత్తో వాణిజ్య చర్చలు పురోగతి సాధించినట్లు అమెరికా చట్టసభ సభ్యులకు వివరించారు ఆయన. ముఖ్యంగా ధాన్యం, జొన్న, సోయాతో సహా అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ యాక్సెస్ ను విస్తరించే లక్ష్యంతో జరుగుతున్న చర్చలో ఇప్పటివరకు అందుకున్న ఆఫర్లలో భారత్ అత్యుత్తమమైన ఆఫర్ ఇచ్చినట్టు వెల్లడించారు. సున్నితమైన వ్యవసాయ అడ్డంకులను అధిగమించడానికి పనిచేస్తున్న అమెరికా వాణిజ్య సంబంధాల బృందం ఢిల్లీలో ఉందన్నారు. వాణిజ్య ఒప్పంద చర్చల్లో భారత ప్రతిపాదనలు అసాధారణ ప్రారంభాన్ని సూచిస్తున్నాయని గ్రీర్ వెల్లడించారు. ట్రేడ్ వార్ నేపథ్యంలో చైనా నుంచి ఎదురవుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టడానికి భారత మార్కెట్ ప్రత్యామ్నాయంగా మారుతుందని చట్టసభ్యులకు తెలిపారు. అస్థిర సుంకాలు, మారుతోన్న చైనా కొనుగోళ్ల మధ్య అమెరికన్ రైతులు ఎదుర్కొంటున్న ఒత్తిడిపై సెనేటర్లు ఆందోళన వ్యక్తం చేయగా, పరస్పర ఒప్పందాల కోసం ట్రంప్ ప్రభుత్వ ఒత్తిడి ఎగుమతిదారులకు కొత్త అవకాశాలను సృష్టిస్తోందని జెమిసన్ గ్రీర్ తెలిపారు. నిజానికి అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి వ్యవసాయ ఉత్పత్తులు, ఇంధన కొనుగోళ్లే అడ్డంకులుగా మారే. తమ వ్యవసాయ పాడి ఉత్పత్తులకు భారత్ తలుపులో బార్లా తెరవాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. ప్రధానంగా ఎగుమతులు, దిగుమతులపై మన దేశం విధిస్తున్న అన్ని రకాల ఆంక్షలని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ అమెరికా సూచనలను, పెంచుతున్న ఒత్తిళ్లను ఇప్పటివరకు భారత్ అంగీకరించలేదు. అంగీకరించి ఉండుంటే ఈపాటికే ఒప్పందం ఫైనల్ అయ్యేది. ఎందుకంటే అమెరికా ఒత్తిడితో వ్యవసాయ పాడి మార్కెట్ తెరిస్తే భారత్ నుంచి ఎగుమతుల మాట దేవుడెరుగు, అమెరికా నుంచి అన్ని రకాల వ్యవసాయ, పాల ఉత్పత్తులు భారత మార్కెట్లను ముంచెత్తుతాయి.
ఫలితంగా మన వ్యవసాయ పాడి రంగాలు దారుణంగా దెబ్బతింటాయి. ప్రస్తుతం 70 కోట్ల మంది భారతీయులు వ్యవసాయ రంగం మీదే ఆధారపడుతున్నారు. అందుకే అమెరికా డిమాండ్లకు మోడీ సర్కారు అంగీకరించడం లేదు. దీంతో వాణిజ్య ఒప్పందం ముందుకు కదలడం లేదు. ఇలాంటి సమయంలో భారత్ నుంచి అత్యుత్తమ ట్రేడ్ ఆఫర్లు వచ్చాయని గ్రీర్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. The type of offers they've been talking to us about have been the best we've ever received as a country. So, I think that's a viable alternative market. జెమిసన్ గ్రీర్ చెప్పింది భారత వ్యవసాయ మార్కెట్ను తెరిచేందుకు మోడీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని మాత్రమే. ముఖ్యంగా ధాన్యం, జొన్న, సోయాతో సహా అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ యాక్సెస్ ను అందిస్తున్నట్టు చెప్పారాయన. అంతేగాని కీలకమైన పాడి ఉత్పత్తుల ప్రస్తావన చేయలేదు. కాబట్టి గ్రీర్ ప్రకటనలో కొంతవరకు నిజం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వాణిజ్య ఒప్పందం ఫైనల్ అవ్వాలంటే ఇరు పక్షాలు చెరుమెట్టు దిగక తప్పదు. చైనాతో వాణిజ్య యుద్ధంతో సోయా ఎగుమతులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ ఉత్పత్తుల్ని భారత్కు మళ్లించేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. దీనికి మోడీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చు. అయితే కీలకమైన పాడి ఉత్పత్తులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ భారత మార్కెట్లోకి అనుమతినివ్వరు. ఇప్పటి వరకు ఈ విషయంలోనే అమెరికా పట్టుబడుతూ వచ్చింది. తమ దేశ పాడి ఉత్పత్తులకు అతి పెద్ద మార్కెట్ను తెరవాలని పట్టుబట్టింది. కానీ అందుకు భారత్ నో చెబుతూ వచ్చింది. తాజాగా ఈ విషయంలో క్లారిటీ వచ్చినట్టు కనిపిస్తోంది. అందుకే గోయల్ సైతం అమెరికాతో వాణిజ్య ఒప్పంద చర్చలు సానుకూలంగా సాగుతున్నట్టు ప్రకటించారు. All agreements, all discussions have many diverse, many different angles. Many dots have to be connected, and we never negotiate deals with deadlines. ఇది అమెరికాతో ట్రేడ్ డీల్ విషయంలో పీయూష్ గోయల్ ఇచ్చిన క్లారిటీ. అమెరికాతో జరుగుతున్న వాణిజ్య చర్చల పట్ల ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దిశగా చర్చలు బాగా పురోగమిస్తున్నాయని పేర్కొన్నారు. ఒప్పందానికి ఇబ్బందికరంగా మారిన అంశాలపై క్లారిటీ వచ్చినట్టు ప్రకటించారు. అయితే భారత్ డెడ్ లైన్ల ఆధారంగా ఒప్పందాలపై చర్చలు జరపదని మరోసారి స్పష్టం చేశారు. సో పాడి ఉత్పత్తులు డంప్ చేసే ఆలోచనను ట్రంప్ ప్రభుత్వం పక్కన పెట్టి ఉండొచ్చు. అలా అటు జెమిసన్ గ్రీర్, ఇటు గోయల్ ఇచ్చిన క్లారిటీని బట్టి అమెరికా భారత్ మధ్య ట్రేడ్ డీల్ దాదాపుగా ఖరారైనట్టు కనిపిస్తోంది. అమెరికా వాణిజ్య ప్రతినిధి బృందం ప్రస్తుతం భారత్లో పర్యటిస్తోంది. మరో 2 రోజుల పాటు భారత బృందంతో చర్చలు జరుపుతుంది. సో ఈ పర్యటన ముగిసేలోపే వాణిజ్య ఒప్పందంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశమైతే కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఒప్పందాన్ని ముగించాల్సిన అవసరం మన దేశానికి ఎంత ఉందో అమెరికాకు కూడా అంతే ఉంది. పుతిన్ పర్యటన వేళ భారత్తో బంధాన్ని బలోపేతం చేసుకోవాలని అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. కాబట్టి ట్రేడ్ డీల్ ఫైనల్ అవ్వడానికి ఇంతకంటే బెటర్ టైం కూడా ఉండకపోవచ్చు.